ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. ద్వేషం, మనం ఈ లోకంలో ద్వేషంగా మనము ఉంటామండి. ఇతరుల మీద కోపం పెట్టుకొని మనం ఉంటాము. అది ఎలా వస్తుందంటే ఇతరుల మీద కోపము ద్వేషంగా మారి ఆ ద్వేషము పగగా మారుతూ ఉంటుందండి. మనము ఏదన్నా ఒక విషయము, అది తీసుకోలేని విషయము మన మనసులో పెట్టుకున్నప్పుడు ఆ విషయము ఆలోచించి మనం పగగా మార్చుకునే బిడలుగా ఉంటాము. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనం ప్రతి ఒక్కటి మనం యేసయ్య మీద మోపినప్పుడు మనము ద్వేషము, పగ ఇవేమీ ఉండవని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము యేసుక్రీస్తు వారి మీద మన భారం అంతా మోపినప్పుడు ఆయన సులువైన కాని మనకిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో మనుషులు మాట్లాడే మాటలకి మనం బాధపడి మనం టైం వేస్ట్ చేసుకునే కాడికి మనము యేసుక్రీస్తు వారి వాక్యం ఎలా ప్రకటించాలి, ఇతరుల దగ్గరికి మనం ఎలా వెళ్ళాలి, ఎలాగ సువార్తను ప్రకటించాలి, అనేక ఆత్మల్ని ఎలా రక్షించాలి, సత్యం నుంచి సర్వసత్యంలోకి మనం ఎలా తీసుకొని వెళ్ళాలి అనే ఆశ మనలో ఉండాలి. కానీ ఇతరుల మీద పగ పెంచుకోవాలి, కోపం పెంచుకోవాలి, ఇతరులని మనం అనగదొక్కాలి అనేటువంటి వాటిని మనం చూడకుండా మనం ద్వేషాన్ని తగ్గించుకొని మన సమస్తం యేసుక్రీస్తు వారు మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా ఈ సృష్టి కూడా దేవుడికి సాక్ష్యం చెప్తుంది. కాబట్టి మనం ఆయన బిడలుగా ఈ లోకంలో జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, చేసి మా ప్రార్థనని దయతో ఆలకించమని ప్రాధేయపడుతున్నామయ్యా. ఈ లోకంలో మనుషుల మీద మేము పగ, ద్వేషము, యేసయ్య కుట్ర అవన్నీ మేము చేసుకోకుండా మా జీవితము మీకు సమర్పించుకునే దానికి వాక్యం ఎలా చెప్పాలి, ఆత్మని ఎలా రక్షించాలి, మేము సత్యంలో నడిచి అనేక మంది సత్యంలోకి ఎలా తీసుకొని రావాలి, మేము సర్వసత్యంలోకి మేము నడిచి అనేక మందిని సర్వసత్యంలోకి మేము ఎలా తీసుకొని రావాలని ఆయన ఆశ పట్టుదల మాకు దయచేయమని ప్రాధేయపడుతున్నాం. ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయి. ఈ లోకం వైపు మేము చూడకుండా మీ వైపు చూసే గొప్ప భాగ్యాన్ని ప్రసాదించమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోమని, ఈ దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయంతో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.